ఆర్ఎన్టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లపై కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం చెప్పే మాటలు అవాస్తవమన్న రాజు. సికింద్రాబాద్ పరిధిలోని పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు. పాకాల బస్టాండ్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్న దుకాణదారులు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2లో కాలువ పనులకు మోక్షం. పేకాట స్థావరాలపై పోలీసుల ఆకస్మిక దాడులు. పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు రైడ్ ఫర్ క్రైస్ట్ కార్యక్రమం. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం. కోథాడ పట్టణంలో రైతుల ఆందోళన. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఓల్డ్ బోయిన్పల్లిలో వీర హనుమాన్ విజయ యాత్ర విజయవంతం. తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని పేర్కొన్నారు. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లపై కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం చెప్పే మాటలు అవాస్తవమని తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. ఈ మేరకు మల్కాజ్గిరిలో తెలంగాణలోని వివిధ రిటైల్ షాపుల యాజమానుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, మా రిటైల్ షాపులకు మార్జిన్ మిగలడం లేదు అని ఏప్రిల్ 1న బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. బంద్ ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగింది. దీనికి స్పందించిన కార్పొరేట్ కంపెనీల యాజమానులు 44 రూపాయల మార్జిన్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై కార్పొరేట్ కంపెనీలు చేసే దోపిడీని పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. మాకేం చేస్తారు సార్ అంటే ఇక్కడ స్కిల్లెస్ అమౌంట్ ఏదైతే మార్జిన్ ఇది సార్ వాళ్ళు 44 రూపాయల 50 పైసలు చూపించారు. మాకు ఇచ్చేది వాళ్ళు స్కిల్లెస్ కాదు, లైవ్ వెయిట్ చేసి ఇస్తుంది. ఈ స్లిప్ అనేది లైవ్, మాకు ఇచ్చేది స్కిల్లెస్ కాదు. ఇదే ఎందుకు చెప్తున్నాం అంటే మాకు వాళ్ళు స్కిల్లెస్ రేట్ చెప్తారు. 13 రూపీస్ డివైడెడ్ బై 1.65 ₹7.87 1 kg లైవ్ వెయిట్ లాస్ అమౌంట్. 44 రూపాయల 50 పైసలు మాకు మిగిలినాను. 13 రూపాయలు వెయిట్ లాస్ మాకు పోతుంది. దానికి పోతే 31 రూపాయ 50 పైసలు 1 kg మీద స్కిన్లెస్ అమౌంట్ మార్జిన్. మాకేం చేస్తారు సార్ అంటే ఇక్కడ స్కిల్లెస్ అమౌంట్ ఏదైతే మార్జిన్ ఇది సార్ వాళ్ళు 44 రూపాయల 50 పైసలు చూపించారు. మాకు ఇచ్చేది వాళ్ళు స్కిన్లెస్ కాదు, లైవ్ వెయిట్ చేసి ఇస్తుంది. ఈ స్లిప్ అనేది లైవ్, మాకు ఇచ్చేది స్కిన్లెస్ కాదు. మేము కట్టేది డబ్బులు కూడా లైవ్ వెయిట్కే. ఏదైతే ఈ 130 రూపీస్ చెప్పారో ఆ 130 రూపీస్ లాగా ఈ లైవ్ వెయిట్కు కట్టిస్తాం మేము. కాబట్టి 31 రూపాయ 50 పైసలు డివైడెడ్ బై 1.65 మాకు వచ్చే మార్జిన్ 19 రూపాయలు. లైవ్ మీద 1 kg చికెన్ మార్జిన్ మాది. ఒక కోడివి కాదు, ఒక లైవ్ మీద 1 kgకి వచ్చే మార్జిన్ అది. ఇది 100% కాదు, కరెక్ట్. ఇది కాదని మీరు మీడియా సమక్షంలో మా సమక్షంలో ఒక ట్రేడర్ని కూడా కూర్చోబెడదాము. ఆ ట్రేడర్ సమక్షంలో మీరు కాదని ఇది ప్రూఫ్ చేయండి. మాకు చదువు రాదు, వాళ్ళు ఏం లెక్కలు ఇస్తారో వాళ్ళకే తెలియట్లేదు, క్లారిటీ లేదు. ఒకరు 26 అంటున్నారు, ఒకరు 36 అంటున్నారు, ఒకరు 16 అంటున్నారు. మేము అన్నది 26 రూపాయల మార్జిన్, మేము అన్నది కూడా 26 రూపాయల మార్జిన్. 27 రూపీస్ కరెక్ట్ చెప్పినాం. మాకు మిగిలేది 16 రూపాయలు అని చెప్పినాం. 16 నుంచి 20 రూపాయలు అని చెప్పినాం. సరే, ఏదో సోదరులు ఎన్నో ఒక దగ్గర కన్ఫ్యూజ్లా ఏదో ఉండొచ్చు, చెప్పొచ్చు. మీరు చిన్నోళ్ళది ఏదో చెప్పినది పట్టించుకోకండి. మేము క్లారిటీగా మీకు ఓపెన్గా మేము ఏడనన్నా 10 రూపాయలే మిగులుతున్నాయి, 12 రూపాయలే మిగులుతున్నాయి, 5 రూపాయలే మిగులుతున్నాయని మేము మాట్లాడితే మీరు పాయింట్అవుట్ చేయండి. మాకు మిగిలే మార్జిన్ 16 నుంచి 19 రూపాయలు. ఈ 16 నుంచి కూడా 19 అని ఎందుకు చెప్తున్నా సార్ అంటే దీంట్లో వీళ్ళవి ఉన్నాయి 28 కంపెనీలు అని నిన్ననే రాబర్ట్ సార్ వాళ్ళు అనౌన్స్ చేశారు.
ఈ 28 కంపెనీలో కూడా వేరే వేరే కోళ్ళు ఉంటాయి. ఒక్కో కోడి ఇంకా కొంచెం వెయిట్ లాస్ ఎక్కువ పోతుంది. ఒక్కో కోడి ఒక్కో దాంట్లో మార్జిన్ ₹1 ఎక్కువ రావచ్చు, ₹1 తక్కువ రావచ్చు. దాని గురించి మేము 16 నుంచి 20 రూపాయలు మార్జిన్ ఉంటుంది మాకు అని చెప్పినాం మేము. ఇప్పుడు ఇందులో ఏదన్నా మీకు వచ్చిన డౌట్లలో ఏదన్నా ఇంట్లో మీకు తేడా కనిపిస్తే మనం కూర్చోబెట్టండి, మాతో ముఖాముఖిగా మీరు కూడా కూర్చోండి, మేము కూడా కూర్చుంటాం, ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. మాకు కూడా ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పి మేము ఈ మీడియా అమౌంట్ 44.5 minus 13 rupees is equal to 31.5. 1 kg skinless margin 31.5 divided by 1.65, 19 rupees live kg మీద మార్జిన్. ఫైనల్ 19 rupees మార్జిన్ ఫైనల్. నేను అనేది ఏంటంటే మేము ఆడ రాసిచ్చినాం తెలియలేక ₹30 అని రాసిచ్చినాం. సరే మాకు తెలియలేదు ₹30 రాసిచ్చినాం. ఆ తెలియలేదు ₹30 ఏమంటున్నాం మేము ఈ ₹19. మీరు చేసేది ఏంటి? మాకు సప్లై చేసేది ఏంటి? సప్లై తీసుకున్నావా? అయిపోయింది. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసిన విలేకరి సోదరులకు మా సమస్యని తమ సమస్యగా చూపిస్తూ మా చికెన్ షాప్ అసోసియేషన్కి అండగా నిలబడ్డందుకు ప్రత్యేకంగా మీడియా సోదరులకు అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నామన్న. మీ వల్ల మా గొంతు గవర్నమెంట్ దృష్టికి పోయింది అనుకుంటున్నాము. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మీడియాకు ముందుగా తెలుపుతూ, మొన్న జరిగిన 1 తారీఖు జరిగిన బంద్ భారీ ఎత్తున సక్సెస్ అయింది. అన్ని జిల్లాలలోకి వెళ్ళి మండలాలకు వెళ్ళి కూడా బాగా సపోర్ట్ చేసి స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు మూసేసిరు. ఓన్లీ 1%, 2% కొన్ని కంపెనీలు తప్ప చాలా మంచిగా బంద్ ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా నీట్గా మేమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకోదలుచుకున్నామో ఆ విషయము చాలా నీట్గా చెప్పదలుచుకున్నాము. నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో ఏదైతే వెన్కప్ కంపెనీ, ఏదైతే స్నేహ కంపెనీ ఎండి గారు రామరెడ్డి సార్ గారు వీళ్ళంతా నిన్న మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మా బంధుకు స్పందించి మీడియా సమావేశం పెట్టిన వెన్కప్ కంపెనీకి ప్రత్యేకంగా రామరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా బాధను కూడా వాళ్ళు వ్యక్తపరిచిన రూపం కూడా చాలా మంచిగా చెప్పారు. మా బాధని కూడా వాళ్ళే చెప్పారు, వాళ్ళ నోటితోనే చెప్పారు. కొంచెం మేము మాకున్న చిన్న ప్రాబ్లంని మీ ద్వారా మళ్ళీ వాళ్ళకు చూపిద్దామని వినిపిద్దామని ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదైతే సార్ వాళ్ళు చెప్పిరో మాకు అదే విధానాన్ని ఎక్కడో కూడా తప్పు లేకుండా మేము సరే చదువుకోలేకపోవచ్చు కానీ మాకు సంస్కారం ఉంది. గతంలో నేను కూడా ఇదే ఫీల్డ్లో 30 సంవత్సరాల నుంచి నేను కూడా పనిచేస్తున్నా. మా సోదరులు కూడా అందరూ గత 20 నుంచి 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నోళ్ళే. అన్ని లోట్లు పాటలు కూడా మాకు తెలుసు. కోడి పెరిగే దగ్గరికి వెళ్ళి సచ్చే వరకు కూడా మాకు లోట్లు పాటలు తెలుసు. ఈ అన్ని పట్టింపులకు పోకుండా మీరు మీ అనుకున్న 28 ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటితో పాటు మమ్మల్ని కూడా ట్రేడర్స్ని, చికెన్ షాప్ రీటైల్ వ్యవస్థ వాళ్ళని కూర్చొని ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులోనే మీరు రేట్ ఒకటి డిసైడ్ చేసి మాకు ఏది అయితే న్యాయం అనిపిస్తుందో మీకు కూడా ఆలోచన చేసి ఆ న్యాయమైన రేటుని డిసైడ్ చేసి దానికి వేదిక కూడా మీడియా ముఖంగానే మాకు ఉండాలి. ఎందుకంటే కొందరు మా సోదరులు కూడా డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు బంధాన్ని పిలిపించారు, మళ్ళీ ఆఫ్ చేసారు. ఆ బంద్ కూడా ఆపడానికి కారణం రమేష్ రెడ్డి సార్ అనే ఒక పెద్ద ట్రేడర్ ఉన్నాడు. ఆ సార్కి 100 కోలబళ్ళు ఉంటాయి. సిటీలో సార్ కూడా చాలా పెద్ద వ్యక్తి. ఆయన కూడా సప్లై చేశారు. ఆయన కూడా అందరి కంపెనీల దగ్గర కోళ్ళు లేపుతారు. ఆ సార్ ఆయన ఉండి మీరు సడలించండి, నేను అన్ని కంపెనీలతో నేను మాట్లాడతా, మీకు ఇప్పిస్తా అని చెప్పి ఆ సార్ మీద గౌరవంతో సడలించాం. కాబట్టి ఇప్పుడు ఆ సార్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం. ఆ సార్ గారు కూడా మీరు సూచనలు ఇస్తే తీసుకోండి, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీకు మాకు ఒక కుటుంబం ఇది.
మీరు హ్యాపీ ఉంటే మేము హ్యాపీ ఉంటాం, మేము హ్యాపీ ఉంటే మీరు హ్యాపీ ఉంటారు. కాబట్టి ఇందులో ఎవ్వరు మేము కూడా ఏ రోజు కూడా మేము ఎవరు మిమ్మల్ని కించపరచలేదు సార్, ఎక్కడ ఎవరిని అవమానపరచలేదు. ఎవరో ఒకరు తెలియక మాట్లాడితే మాత్రం క్షమించాలి. దాన్ని కూడా మేము మీడియా ముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. ఎవరన్నా అతిగా మాట్లాడితే తెలియకనో తెలుసో మాట్లాడితే వారి తరఫున కూడా మేము క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మేము ముందు నుండి నడుస్తున్నాం కాబట్టి అన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా మేము దానికి క్షమాపణ చెప్తున్నాం. మీరు దయచేసి అన్ని మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చర్చలకు పిలిచి దీనిలో గవర్నమెంట్ కూడా కొంచెం కలుగ చేసుకొని గవర్నమెంట్ కూడా మధ్యవర్తిత్వం వహించాలని గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సికింద్రాబాద్ పరిధిలోని పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేశారు. సికింద్రాబాద్ పరిధిలో అనేక ప్రాంతాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ తాడ్పన్ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఏటా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. వేకువ జాము నుండే స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, తమలపాకుల పూజను నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమయ్యే శోభయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని హనుమంతుని జెండాలతో నగర వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. నిత్య అన్నదానంకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ వాళ్ళు భక్తులకు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ తాడ్పన్ ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనంతో ప్రత్యేక అలంకరణలు చేశారు. బోయిన్పల్లి సెంటర్ పాయింట్ వ్యాపార వర్తకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర, భక్తులకు అన్నప్రసాద వితరణ, భక్తి గీతాలాపన కార్యక్రమాలు ఓల్డ్ బోయిన్పల్లి, హాస్మత్పేట్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల్లో ఆలయ కమిటీ వారు ఆలయాన్ని ప్రత్యేక పూలతో, విద్యుత్ దీపాల అలంకరణతో అలంకరణ చేసి స్వామివారి పూజలు, అభిషేకాలు, హారతులు, సాంస్కృతిక శోభయాత్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు మాజీ అధ్యక్షులు జంపన ప్రతాప్, ఇతర కంటోన్మెంట్ నాయకులు, ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, రాజకీయ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జయంతి రోజున ప్రతి ఆలయాల వద్ద కాషాయ జెండాలు, తోరణాలు, ప్రముఖుల ఫ్లెక్సీలు, హనుమాన్ చిత్రాలతో అలంకరణలు హిందుత్వాన్ని చాటాయి. ఈ సందర్భంగా పలువురు TR9 టీవీ ఛానల్తో ఆలయ విశేషాలు, కార్యక్రమ విశేషాలను తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బేగంపేట్ డివిజన్ పోలీస్ యంత్రాంగం, దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖ, ట్రాఫిక్ పోలీసులు, అగ్ని ప్రమాద నిరోధక శాఖ అన్ని శాఖల సమన్వయంతో హనుమాన్ శోభయాత్రలు దిగ్విజయంగా ముగిశాయి. పాకాల బస్టాండులో MRP ధరల కంటే వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న దుకాణదారులకు జరిమానా విధించారు తునికల శాఖ అధికారులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్లో తునికలు మరియు కొలతల శాఖ అధికారి స్వామి తన సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా తునికలు మరియు కొలతల శాఖ అధికారి స్వామి మాట్లాడుతూ, మాకు అందిన సమాచారం మేరకు వినాయక కూల్ డ్రింక్ షాపులో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలియడంతో పాకాల బస్టాండ్ ఆవరణలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అతని వద్ద కూల్ డ్రింక్ తీసుకోక బాటిల్పై MRP 35 రూపాయలు ఉండగా 40 రూపాయలు ఫోన్పే ద్వారా వసూలు చేశారు. 5 రూపాయలు అదనంగా వసూలు చేసిన దానివల్ల అతనికి 2000 రూపాయల జరిమానా విధించామన్నారు. తక్షణమే చలానా రూపంలో దుకాణదారుడు 2000 రూపాయలు చెల్లించాడు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తున్నా, తునికలు కొలతలతో తేడా ఉన్నా మాకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తునికలు కొలతల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లీగల్ మెట్రాలజీ అంటే తునికల శాఖ. నేను తిరుపతి నుంచి వచ్చాను. పాకాల బస్ స్టాండ్లో MRP కంటే ఎక్కువ ఉంటారనే ఫిర్యాదు అందడం వలన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ బాబు దగ్గర 750 ml థమ్స్అప్ డ్రింక్ కొన్నాము.
అతనికి ఆన్లైన్ ద్వారా మేము 40 రూపీస్ ఫోన్పే చేసినాము. కానీ తీరా ఈ బాటిల్ మీద చూస్తే 35 రూపాయలే ఎంఆర్పి ఉంది. కాబట్టి 5 రూపాయలు ఎక్కువ అమ్మాడని గమనించడం వలన తన మీద కేసు నమోదు చేసి 2000 రూపాయలు కాంపౌండింగ్ ఫీజు గల చలన కట్టించడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడైనా ఇలాంటి అవగతాలు జరిగినా ఇప్పుడు గమనించిన ఎడల ప్రజలు కానీ మీడియా పర్సన్ ఎవరైనా సరే నా నంబర్కి కంప్లైంట్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ తిరుపతి. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కాలువకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మోక్షం లభించింది. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో చెరువులు కుంటలకు ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగునీరుకు అవస్థలు పడుతున్నారు. గతంలో ఎంతో మందికి విన్నవించుకున్నా పట్టించుకోని సందర్భంలో ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కాలువ పరిసర ప్రాంత రైతులు విన్నవించుకోగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కూసుమంచి గురువాయిగూడెం ఎక్స్ రోడ్డు వద్ద గత 3 రోజులుగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కాలువ ద్వారా కూసుమంచి గ్రామంతో పాటు గురువాయిగూడెం అదేవిధంగా తాగునీరు అందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మేమంతా రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దుగ్నేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు పోలీసులు. చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. అదుపులో 4 వ్యక్తులను తీసుకున్నారు. పరారీలో 13 మంది ఉన్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి నగదు రూపాయలు 36,000 రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. 5 మొబైల్ ఫోన్లు, 3 బైకులు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. జగ్గంపేట మండలంలో రైడ్ ఫర్ క్రైస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుటకు రైడ్ ఫర్ క్రైస్ట్ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 6 గంటలకు జగ్గంపేట గ్రామం నుండి మండలంలో ఉన్న గ్రామాలలో ఫాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ అధ్యక్షులు వెల్శెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ అధ్యక్షులు ఫాస్టర్ చింతారపు యోహాను తెలిపారు. ఈ సందర్భంగా ఫాస్టర్స్ వి రాంబాబు మరియు సిహెచ్ యోహాను మాట్లాడుతూ పునరుద్ధానుడైన క్రీస్తు శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ప్రభువు మరణాన్ని గురించి ప్రజలకు తెలియపరచుటకు జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో సుమారు 70 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీలో స్వచ్ఛతగా క్రీస్తు ప్రేమను చాటుటకై 40 మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అన్ని గ్రామాలలో ఉన్న ఫాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చారని తెలియజేశారు. మరియు
ఫెలోషిప్ అడ్వైజర్ ఫాస్టర్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ అనేక చోట్ల రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపడుతున్నా అది పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యిందని, క్రీస్తు ప్రేమను, శాంతిని, సమాధానాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లడమే ఈ రైడ్ ఫర్ క్రైస్ట్ ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఫాస్టర్ అనిల్ మాట్లాడుతూ క్రీస్తు జననాన్ని, మరణాన్ని ప్రజలకు తెలియపరచుటకే ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. లోకంలోనే మరణాన్ని జయించిన పునరుద్ధనుడైన క్రీస్తు కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కె పట్టాభి, సల్మాన్ రాజ్, నాని, బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపిన అడ్వకేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసినందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ లీగల్ సెల్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను పికెట్లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు చారిత్రాత్మకమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్తో పాటు జూనియర్ లాయర్లకు స్టైఫండ్ మరియు లా అకాడమీ ఏర్పాటు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందని తెలిపారు. ఈ బిల్లు తీసుకువచ్చి అడ్వకేట్స్ పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పి అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లీగల్ సెల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ దివ్యశ్రీ, జనరల్ సెక్రటరీ లక్ష్మీకాంత్, కోఆర్డినేటర్ హరికృష్ణ ఉన్నారు. చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి వేళ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆందోళన చేపట్టిన రైతులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్ పొలం తొక్కించిన గుర్తు తెలియని వ్యక్తులు. కోదాడలోని శ్రీరంగాపురంలో తాము సాగు చేసుకుంటున్న 3 ఎకరాల పొలాన్ని అక్రమంగా ట్రాక్టర్తో తొక్కించిన భిక్షమారెడ్డి తాము 6 కాలం పండించిన పంటను ట్రాక్టర్తో తొక్కించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చేతికొచ్చిన పంట పొలంను ట్రాక్టర్తో తొక్కించిన భిక్షమారెడ్డి. ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ ముందు, ఆర్డీఓ ముందు, ఎంఆర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధం. దీని మీద ఇంకొకటి అంటే దీని మీద అతనికి ఏదైనా రెవెన్యూ రికార్డు ప్రకారం ఉంటే సర్వే చేసుకోమనండి, కొలిపించుకోమని నా దాంట్లో ఎంతో తంత నేను గట్టి పెట్టా సిద్ధం. వాళ్ళగా నేను 2002లో టీపీని పెట్టి సర్వే చేయించి నా దాని వరకు 10 రోజులు బాదుకున్నా. దాన్ని పీకేస్తే తిరుపతి ఎస్ఐ వాళ్ళని కొట్టడం జరిగింది, మళ్ళీ రాళ్ళు బాధించడం జరిగింది. తర్వాత మళ్ళీ పీకేస్తే నేను 2000 పెడతాం. దీని మీద న్యాయ విచారణ చేసి మాకు న్యాయం చేయకపోతే మేము ఎంత దూరం పోవడానికి నిర్ణయించుకున్నాం. దీని మీద ఈరోజు పడి కేసు పెడతా సమగ్ర విచారణ చేసి పోలీసు వారు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు ఎలా దిక్కేవాడు, నా కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, ఎలాకెవడు చచ్చి పెడతాడు, నాకు ఇలా ఎవడు చచ్చి పెడతాడు. అయ్యా మేము చావట్లే, మందు పుట్టి పట్టుకొని మేము చావట్లే, మేము ఏం లేదు ఓటే, మేము పైకి పట్టుగా మాకు ఎలాదే దిక్కు, మేము ఇలా చేయడానికి కూడా మాకు చేతులు లేవు. అయ్యా మా కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, ఇవాళ మేమేం చెయ్యాలి? మమ్మల్ని మాకు ఈ కాడికి తీసుకొచ్చిండు. అయ్యా మమ్మల్ని చావ తెగటానికి ఈ కాడికి తీసుకొచ్చిండు. మాకేం చేస్తారా, మీరే న్యాయం చేయాలి. ఎవరి భూమి వాళ్ళు పంచుకోవడం జరిగింది. రెవెన్యూ రికార్డులు కానీ పాస్ పుస్తకాలు కానీ మాకు అనుకూలంగా ఉన్నాయి. మా భూమి కబ్జా చేసుకోవడం కోసం మల్లు భిక్షమారెడ్డి 2019లో బాగా పంపిణీ చేసుకోలేదని కేసు చేసిండు. ఆ కాగితాలు తీసుకొచ్చి అమ్మారావు గారు ఇచ్చి పాస్ పుస్తకం ఇవ్వద్దండి, కోర్టులో కేసు నడుతుందని చెప్పిండు. దాని మీద 2023లో మాకు తీర్పు అనుకూలంగా వచ్చింది. మేము కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకున్నాం పాస్ పుస్తకం ఇవ్వని. కానీ దాని కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మీ భూమి మొత్తం ఎన్ఎస్పి కాలా కింద రాయడం జరిగింది, వీలు పడదన్నాడు. దానికి నేను శాఖాపరమైన రికార్డులు అవాంటు కాపీ తీసుకొచ్చా. 1974 ఎవరెవరి పొలంలో ఎంత పోయింది, కాలం ఎవరి దాంట్లో తీసారని తీసుకొచ్చా. అలాంటి సమక్షంలో మా దాంట్లో 9 గుంటలు పోయిందని తేల్చారు. మా బాబాయ్ అతని వాటా రాబడిన ఎకరం 38 గుంటలున్నర అమ్ముకుని మాకున్న ఎకరం 38 గుంటలు కబ్జా చేయడం కోసం కేసు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఎన్ఎస్పి రికార్డు తీసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి నేను దరఖాస్తు పెట్టుకున్నాను. దాని మీద ఎంజాయ్మెంట్ సర్వే చేసింది.
మొత్తం 16 ఎకరా 29 గుంటల భూమి అని తేల్చి ఈ కాలం ఎవరో దాంట్లో పోయింది, ఎంత పోయిందని దాని మీద కలెక్టర్ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఈ తరుణం మల్లు భిక్షమారెడ్డి ఆ భూమి నాది అని కలెక్టర్ గారి దగ్గర హీరింగ్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ చేసి కలెక్టర్ మాకు నోటీస్ ఇచ్చింది 20 తారీఖు 3వ నెలన మేము పోయినాం, హాజరైనాం. ఆ క్రమంలో వాళ్ళ వాదనలు మా డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎవరో దాంట్లో ఎంత పోయిన కెనాల్ తగ్గించి సైదిరెడ్డి వాళ్ళకి పాస్ పుస్తకం ఇవ్వని చెప్పడం జరిగింది. ఆ తెల్లారి ఈయన కొంతమంది నాయకులు కలిసింది. సరే అది వేరే విషయం అన్న. కలిసిన తర్వాత ఈరోజు నైటు వచ్చి నాది 3 ఎకరాల పొలం తొక్కించడం జరిగింది. చూడన్న, ఒక 4-5 రోజుల్లో కోసే పొలం ఇది. 3 ఎకరాల పొలం డ్యామేజ్ చేసిండు. దీనికి మల్లు భిక్షమారెడ్డి పెళ్ళం, వాళ్ళ 2 కొడుకు బిడ్డ, వాడి తమ్ముడు మల్లు వెంకటరెడ్డి, అతని భార్య, అతని కొడుకు. ఈ మల్లు భిక్షమారెడ్డి మా ముఠా మేస్త్రి కళాకారం. అతని పేరు కర్ణాటక కృష్ణారెడ్డి, సన్నాపు పిచ్చిరెడ్డి. ఇతను ముఠా మేస్త్రి. ఒక 15-20 మంది తీసుకొస్తుంటాడు. ఆ ఆటో నెంబర్లు కూడా నా కాడ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ నా కాడ ఉంది. అది తర్వాత పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను. ఈ విధంగా డ్యామేజ్ చేసి ఇతనికి వీళ్ళ అన్న గంగిరెడ్డి, అచ్చిరెడ్డి, సన్నాపు కోటిరెడ్డి సిలుకు నుంచి ఒక 10 మంది తీసుకొచ్చి మా పొలం ఒక 2 సంవత్సరాలు కబ్జా చేసుకుంటూ, ఆ రిపోర్టు కూడా మొన్న ఎంజాయ్మెంట్ రిపోర్ట్లో కూడా ఆర్ఐ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కబ్జాలో ఉండని రాశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలను ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాల, మంగళ వాయిద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ఇందులో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు పాల్గొని ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, మొక్కులను తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లక్ష్మీ నారసింహుడి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణను నిర్వహించారు. గిరి ప్రదక్షిణ చేసి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు భక్తులు. బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా చేపట్టారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి ప్రాంతంలో బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోయిన్పల్లి చెక్పోస్టు వద్ద ఉన్న హనుమాన్ దేవాలయం నుండి ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా, అస్మత్పేట్ చౌరస్తా, దుబాయ్ గేట్, బాపూజీ నగర్, టర్బన్ నుండి ప్యారడైజ్ చేరుకొని బైక్ ర్యాలీని చేపట్టారు. ప్రధాన శోభయాత్రలో పాల్గొని వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభయాత్రలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాహనంలో ప్రతిష్ఠించి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి యువకులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ వారి యొక్క భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా సంయోజక్ మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.